బీఆర్ఎస్ ఆవిర్భావానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం అట్టహాసంగా రజతోత్సవ సభ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జాతర సందడి కొనసాగుతుండగా ప్రజలంతా కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో, హంగామా ఎలా ఉందో చూద్దాం. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కి 25 సంవత్సరాలు. ఈ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని గుర్తిస్తూ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27, 2025 ఆదివారం అట్టహాసంగా రజతోత్సవ సభ జరుగుతోంది. ఉదయం నుండి అన్ని వైపులా ఊరు వాడలలో గులాబీ జెండాలు ఎగురుతున్నాయి. ఎక్కడ చూసినా గులాబీ వర్ణపు ఫ్లెక్సీలు, కటౌట్లు, ప్రజల ర్యాలీలతో తెలంగాణ గులాబీ ఉత్సవంలో మునిగిపోయింది. సభ ప్రారంభం సాయంత్రం 4 గంటలకు జరగనుండగా లక్షలాదిగా ప్రజలు ఎల్కతుర్తి వైపు తరలివస్తున్నారు. రైతులు, యువత, సాధారణ ప్రజలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ గులాబీ జాతరను మరింత మైమరిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నేత కేసీఆర్ ప్రసంగంపై యావత్ తెలంగాణ ప్రజానికం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ సభకు 1213 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు జరిగాయి. 154 ఎకరాల్లో సభా ప్రాంగణం, 1059 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. 500 మంది ఆసీనులు వేదికను ఏర్పాటు చేయగా 23 భారీ ఎల్ఈడి స్క్రీన్లు మరియు అత్యాధునిక సౌండ్ సిస్టమ్ను సభా ప్రాంగణం రెడీ అయింది. భద్రత కోసం 953 మంది పోలీస్ సిబ్బంది నియమించబడ్డారు. అలాగే తాత్కాలిక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ నెంబరు 9014206465ను అందుబాటులో ఉంచారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన ఉద్యమం నుంచి 10 ఏళ్ల పరిపాలన, ప్రస్తుత సమర్థ ప్రతిపక్ష పాత్ర వరకు బీఆర్ఎస్ ప్రయాణాన్ని గుర్తించే ఈ రజతోత్సవ సభ పార్టీ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలవనుంది. తెలంగాణ భవిష్యత్తు దిశగా కేసీఆర్ కొత్త మార్గదర్శకాలను ఈ సభలో ప్రకటించే అవకాశం ఉంది.